బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టారిఫ్ వార్ తొలి ఎఫెక్ట్ బంగారంపై పడిందా అన్నట్లు పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరిపోయాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ఏకంగా దాదాపు 1000 రూపాయలు ఎగబాకింది. తులం బంగారం 86,200 రూపాయలకు చేరింది. కెనడా, చైనా, మెక్సికోలపై ట్రంప్ టారిఫ్లను పెంచడం గ్లోబల్ ట్రేడ్ వార్కు దారి తీస్తుందనే ఆందోళనతో గోల్డ్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్లోనూ 10 గ్రాముల పసిడి 950 రూపాయలు భారమై 84,540 రూపాయలకు చేరిపోయింది. డాలర్తో పోలిస్తే ఇతర కరెన్సీలు బలహీనపడటం పసిడికి కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. బంగారం ఆల్ టైమ్ రికార్డు ధరలకు సంబంధించి మనకు ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు ప్రభు గారు ఎక్స్పర్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. చూస్తున్నాం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్ రేట్ చేరిపోయింది. ప్రధాన కారణం ఏమంటారు సార్ దీనికి? మెయిన్ రిజర్వ్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ రిజర్వ్ చేస్తున్నాయి, కొంటున్నాయి, ఎక్రూడ్ చేస్తా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు ఆపత్కాలంలో గోల్డ్ ఉపయోగపడుతుంది కాబట్టి మనమే కాదు, మన ఆర్బీఐ కాదు, బయట బ్యాంక్స్ కూడా ఆ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి. దానివల్లే ఇది అవుతుంది. ప్లస్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు జనరల్ గా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అవుతాయి కాబట్టి గోల్డ్ కొంచెం పెరిగింది. 83, 84 దాకా వస్తుంది అనుకుంటే 85 టచ్ అయింది. సో ఇదే లెక్క కంటిన్యూస్ గా మన ట్రంప్ మటుకు ఇంకా వాళ్ళ మీద టారిఫ్స్ పెంచుతాం అది ఇది అని కొంచెం అడాప్ట్ చేస్తే మటుకు ఇంకా కొంచెం 87, 88 దాకా వెళ్ళేటట్టే కనపడుతోంది. ఎందుకంటే దానికి కొంచెం ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ప్రభు గారు, చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు బాజా భజంత్రీలు మోగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు లోగిళ్లలో పెళ్లి సందడి నెలకొంది. ఖచ్చితంగా శుభకార్యం అంటే బంగారం కొనుగోలు చేయటం మన సాంప్రదాయంగా కూడా భావిస్తుంటాం. ఈ నేపథ్యంలో ధరలు ఇంకా పెరుగుతాయా? వినియోగదారులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? కొంచెం పెరిగే ఛాన్సే కనపడుతుందండి. అన్సర్టనిటీ ఉన్నంతసేపు పెరుగుతూనే ఉంటది. అన్సర్టనిటీ అంటే క్లారిటీ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతుంది. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే టర్న్ అరౌండ్ తీసుకుంటుందో, అంటే ఇప్పుడు టర్న్ అరౌండ్ తీసుకున్నట్టు కనపడుతోంది, అంటే ఇంకా స్ట్రాంగ్ కనపడలేదు కాబట్టి రేపు 7th ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఆ దాంట్లో రేట్ కట్ చేసి మన ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్షన్ రిజల్ట్ 8th వస్తుంది. 8th కనుక బీజేపీ కనుక ఫుల్ మెజారిటీతో వస్తే డెఫినెట్ గా మార్కెట్ అందుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడు గోల్డ్ కొంచెం తగ్గుద్ది. లేదు ఇక్కడ కట్టింగ్ లేకుండా, రేట్ కట్ లేకుండా అక్కడ బీజేపీ రాలేదనుకోండి ఢిల్లీలో, సో అప్పుడు కొంచెం మళ్ళీ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ కొంచెం ఉంటది కాబట్టి అప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం చూసుకోవాలి, లెక్కలోకి చూసుకోవాలి. ప్రభు గారు, చూస్తుంటాం అంటే నార్మల్గా గోల్డ్ అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా బ్యాంక్సే కాదు, మన ఇళ్లలో కూడా దాన్ని ఒక ఆభరణంగా చూస్తాము, అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడిగా కూడా చూస్తాం. సో అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనుగోలు చేయవచ్చా? కొద్ది రోజుల తర్వాత కొనుగోలు చేయడం శ్రేయస్కరం అంటారా? ఏం చెప్తారు సార్? అంటే మనకి అవసరాన్ని బట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు ఏదైనా పెళ్లిళ్ళు ఏమైనా ఇమీడియట్ గా ఉన్నాయనుకోండి, తప్పదు కొనాలి. కానీ నెక్స్ట్ 5 years 10 years లోపలే మనం ఏదైనా నెక్స్ట్ సంవత్సరం లేదా ఆ పై సంవత్సరం లేదా 5 ఏళ్ళ తర్వాత ఆడపిల్లకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు గోల్డ్ ఎక్రూడ్ చేసుకోవాలి. కాబట్టి గోల్డ్ డైరెక్ట్ గా కొనకుండా ఈటీఎఫ్స్ కొనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మోడల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరానికి మళ్ళీ కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త చేంజెస్ వస్తాయి కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. దాంట్లో ఈటీఎఫ్ చేస్తే బెస్ట్ అండి. ఈటీఎఫ్ లో రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. సో గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రోజుకి అవసరమైన రోజు మన ఈటీఎఫ్స్ రిడీమ్ చేసి మనం మార్కెట్ లో లేటెస్ట్ మోడల్స్ కొనుక్కోవడం బెస్ట్. అవసరంతో సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గోల్డ్ బాండ్స్ గురించి కూడా ఎక్కువగా టాక్ వినిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? గోల్డ్ బాండ్స్, సోవర్జిన్ బాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అవి కూడా కొంచెం బాగానే ఉంటాయి కాబట్టి మన టైం బట్టి, మన అవసరం బట్టి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈటీఎఫ్స్ కూడా లాంగ్ లో లక్షాధికారు కూడా అవ్వచ్చు. సో ఈటీఎఫ్స్ కూడా కొంచెం ఎక్రూడ్ చేస్తే మనకి ఇంకా టైం ఉన్నప్పుడు ఎక్రూడ్ చేస్తే మంచిదని ఉద్దేశం. సార్, మార్కెట్స్ మీరు అన్నట్టు అన్సర్టనిటీ అయితే కొనసాగుతుంది. మరోవైపు ట్రంప్ కూడా కొత్త కొత్త సుంకాలు విధిస్తూ ఉన్నారు. సో దీంతో భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు సార్? అంటే అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆయన సీట్లోకి వచ్చి ఎలక్షన్స్ ముందు చెప్పినవన్నీ కరాఖండిగా చేస్తున్నాడు. జనరల్ గా ఎలక్షన్స్ లో ఇచ్చినవి చేయరండి, అన్ని చేయరు, కొన్ని చేస్తారు. కానీ ఈయన పక్కాగా ఏం చెప్పాడు మొత్తం చేస్తున్నాడు.
అది కొంచెం జనరల్ దానికి ఇబ్బంది. ఎంతవరకు అనేది ఇప్పుడు ఆయన తీసుకునే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు. 25% కెనడా మెక్సికో చేస్తా అన్నాడు. మళ్ళీ ఆ రోజు మండే మార్కెట్ బాగా పడింది, గ్లోబల్ మార్కెట్ కూడా బ్లీడింగ్ అయింది. సో మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 1 month మన కెనడా జస్టిన్ ట్రూడో ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ మాట్లాడుకున్న తర్వాత అది 1 month పోస్ట్ పోన్ చేశారు. సో దానివల్ల మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ కొంచెం అందుకుంది. సో ఇప్పుడు చైనా మీద 10% ఇంప్లిమెంట్ చేశాడు. సో వాళ్ళేంటి కార్స్ మీద కానీ నెక్స్ట్ వాళ్ళు రిటైలేషన్ తీసుకుంటారు. యుఎస్ ఎనర్జీ దాని మీద కానీ కార్స్ మీద కానీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే BYD కార్స్ అని చైనా కార్స్ అని యుఎస్ కి పంపిస్తారు కాబట్టి దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఆయన కొంచెం గందరగోళమే చేస్తున్నాడు. యాక్చువల్ గా చూసుకుంటే చేయకూడదు. సీట్లోకి వచ్చిన తర్వాత అక్కడికి ఏం అవసరమో దాని ప్రకారం యాక్ట్ అవ్వాలి, కానీ ముందుగా చెప్పాను అని చెప్పి దాని ప్రకారం చేయటం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు ఉండాలి. యుఎస్ కి అదర్ కంట్రీస్ కావాలి, అదర్ కంట్రీస్ కి యుఎస్ కి కావాలి. ఎవరితో కూడా రిలేషన్ చెడగొట్టుకోకూడదు. మన 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 ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్ గా ఉన్నారు చూడండి. అటు చైనాతో లింకులు కట్ చేసుకోవట్లేదు, ఇటు యుఎస్ తో కట్ చేసుకోవట్లేదు. రైట్ డిసిషన్ మన ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ గారు. అది మటుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏంటంటే మరి చిన్నపిల్ల గిల్లి కజ్జాల్లాగా పెట్టుకుంటాడు అందరితో. దాని వల్ల ఎంతవరకు అనేది ఇప్పుడు సిటిజన్షిప్ చెప్పాడు ఆయన ఆపేస్తానని, కోర్టు కొట్టేసింది. మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తానంటున్నాడు. రైట్ సార్, రైట్ సార్. మీరు చెప్పినట్టుగా అన్ని నిర్ణయాలు అయితే ఖచ్చితంగా అంటే ట్రంప్ అనుకున్నంత మాత్రాన అమలు కాకపోవచ్చు. మొత్తంగా గోల్డ్ అయితే హై టైంకి చేరింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను.